సో, సీజీఎల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం ఒకసారి? సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి సార్. దీంట్లో టియర్ 1, టియర్ 2. టియర్ 1లో వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ అయితే సేమ్ ఉంటాయి. కాకపోతే లెవెల్స్ అన్నటువంటివి డిఫర్ అవుతాయి. టియర్ 1లో వచ్చేసి మనకి టోటల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ క్యారింగ్ 200 మార్క్స్. ఒక క్వెషన్‌కి ఇక్కడ 2 మార్క్స్ ఉంటుంది సార్. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 ఈస్ ద నెగెటివ్ మార్కింగ్. అంటే ఇప్పుడు మీరు 4 క్వెషన్స్ రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే మీకు 8 మార్క్స్‌తో పాటు ఇంకొక 2 మార్క్స్ అడిషనల్‌గా పోతాయి. అంటే 10 మార్క్స్ లాస్ అవుతారు. మీరు 4 క్వెషన్స్ గనుక రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ విషయానికొచ్చేసరికి మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. దాంట్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. థర్డ్ వన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఫోర్త్ వన్ జనరల్ అవేర్‌నెస్. దిస్ ఈస్ వాస్ట్ సబ్జెక్ట్. అందరికీ తెలిసిన విషయమే. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 2 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇది టియర్ 1 లెవెల్ సార్. టియర్ 1 అన్నటువంటిది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. దీంట్లో మీరు ఎక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా దాన్ని బేస్ చేసుకొని, ఆ మెరిట్‌ని బేస్ చేసుకొని మీకు క్యాడర్ అన్నది అలాట్ చెయ్యరు. జస్ట్ మనకి టియర్ 2కి క్వాలిఫై అవ్వటానికి టియర్ 1 ఎగ్జామినేషన్. టియర్ 2లో స్టాండర్డ్ ఆఫ్ క్వెషన్స్ అనేటువంటివి కొంచెం డిఫర్ అవుతాయి. ఎలా అనంటే ఇక్కడ 100 క్వెషన్స్ బట్ వేరాజ్ ఇక్కడికొచ్చేసరికి అక్కడ 1 క్వెషన్ క్యారింగ్ 2 మార్క్స్. టియర్ 2లో ఈచ్ క్వెషన్ క్యారింగ్ 3 మార్క్స్. కానీ అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అనంటే అక్కడ 100 క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ 130 క్వెషన్స్ ఉంటాయి. క్యారింగ్ 390 మార్క్స్. అక్కడ 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. బట్ సబ్జెక్ట్స్ అనేటువంటివి సేమ్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్‌నెస్. దానితో పాటు ఈ నాలుగిటితో పాటు ఇంకొక అడిషనల్ సబ్జెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ కంప్యూటర్ అవేర్‌నెస్. ఇది చాలా చాలా కీ రోల్‌ని ప్లే చేస్తుంది. ఎలా అనంటే గత నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్‌లో 45,000 మంది జస్ట్ కంప్యూటర్ అవేర్‌నెస్‌లోనే డిస్‌క్వాలిఫై అయ్యి మిస్ అయిపోయారు చాలామంది స్టూడెంట్స్. 80,000 క్వాలిఫై అయితే 45,000 మంది కంప్యూటర్ అవేర్‌నెస్ పేపర్ అది జస్ట్ క్వాలిఫైయింగేనండి. మళ్ళీ ఆ మార్క్స్ అన్నవి మీకు మెరిట్‌లో యాడ్ చేయరు. ఆ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉన్నటువంటి పేపర్‌లోనే చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వలేక మిస్ అయిపోయారు. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో లేకపోయారు. కాబట్టి కంప్యూటర్ అవేర్‌నెస్సే కదా! జస్ట్ 15 మినిట్సే కదా! 20 క్వెషన్సే కదా! ఏముంది అని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బియాండ్ ద బుక్ ఒక్కొక్కసారి క్వెషన్స్ అడుగుతా ఉంటారు. ఎలా అంటే ప్రాక్టికల్‌గా మనము అప్లికేషన్స్ బేస్డ్ కూడా అడుగుతున్నారు కాబట్టి దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని అస్సలు అశ్రద్ధ చేయొద్దు. మిగతా మిగతావైతే మీరు ఎలాగైనా టియర్ 1కి ప్రిపేర్ అవుతారు కాబట్టి టియర్ 2కి క్యారియింగ్ సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. కానీ ఇక్కడ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ ఇంగ్లీష్. మిగతా వాటన్నిటితో క్వాంట్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ వీటితో కంపేర్ చేస్తే నంబర్ ఆఫ్ క్వెషన్స్ కానివ్వండి, నంబర్ ఆఫ్ మార్క్స్ కానివ్వండి ఎక్కువుంటాయి. ఇంగ్లీష్ ఒక్క సబ్జెక్ట్ నుంచి మనకి 45 క్వెషన్స్ వస్తాయి. 45 క్వెషన్స్ టియర్ 2లో. 45 క్వెషన్స్ క్యారింగ్ 135 మార్క్స్. మనకి టియర్ 1లో ప్రతి సెక్షన్‌లో కూడా 25 క్వెషన్సే ఉంటాయండి. అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్‌గా ఉంటాయి. టియర్ 2 విషయానికొచ్చేసరికి అలా ఉండదు. ఇంగ్లీష్ ఒక్క దాంట్లోనే 45 క్వెషన్స్ ఉంటాయి. క్వాంట్స్, రీజనింగ్ తీసుకున్నట్లయితే 30 క్వెషన్స్ ఉంటాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్ తీసుకున్నట్లయితే 25 క్వెషన్స్ ఉంటాయి. ఓవరాల్‌గా 130 క్వెషన్స్ క్యారింగ్ 390 మార్క్స్.